హిట్స్ అండ్ ఫ్లాప్స్ Yeah. అవన్నీ పక్కన పెడితే వాట్ ఎవర్ ఫిల్మ్ యూ డిడ్ యూ గేవ్ యువర్ 100%. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కింగ్డమ్ ఆ ఇంటెన్సిటీ లెవెల్స్ కానీ లేకపోతే ద వే యూ పెర్ఫార్మ్డ్ కానీ ఇంకా ఎక్కువ పెట్టినట్టు అండ్ ఇట్ ఈస్ క్లియర్లీ విజిబుల్ యాక్చువల్లీ. సో ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ గౌతమ్ ఆర్ ఏంటి? ఇట్స్ డెఫినెట్లీ ఐ గో టు, నేను ప్రతి సెట్కి ఫుల్ ఆల్ అవుట్ వెళ్దామని ప్రతిరోజు నేను డైరెక్టర్కి అందరికి ఆల్ అవుట్ నేను ఆల్ అవుట్ వెళ్తున్నా ఆల్ అవుట్ అనే స్పేస్లోనే ఉంటా. ఈ సినిమాకి గౌతమ్ రైటింగ్, హిస్ ఫ్రేమింగ్, గిరీష్ గంగాధరన్, జోమాన్, ప్రొడక్షన్ డిజైన్, ఇవన్నీ కలిసి వచ్చేసరికి నాకు చాలాసార్లు కొన్ని దగ్గరలో ఏమనిపిస్తుంది అంటే నేను చేసిన ప్రతి సినిమాలో పర్ఫామ్ చేస్తాం. ప్రతి యాక్టరు, మోస్ట్ యాక్టర్స్ అట్లీస్ట్ 100% ఇస్తుంటారు. కానీ కొన్నిసార్లు అది కమ్యూనికేట్ కాదు. మనం చేసింది సేమే ఉంటుంది. ఇప్పుడు వేరే కెమెరామ్యాన్ ఉంటే వేరేలా వస్తుండేమో, వేరే మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే వేరేలా వస్తుండేమో, నేను చేసేది అదే ఉంటుంది. ఎడిట్ వేరేలా ఉంటే వేరేలా వస్తుంటుంది. సో వెన్ యువర్ ఇంటెన్సిటీ అండ్ యువర్ ప్యాషన్కి మిగతా వాళ్ళు కలిసి వస్తే అన్ని కరెక్ట్గా కూర్చుంటే పర్ఫార్మెన్స్ మనకు రీచ్ అవుతుంది, ఇంపాక్ట్ ఉంటుంది. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ హాఫ్ చాలా ఫాస్ట్గా అయిపోయింది అనేటువంటిది చాలా మంది ఫీలింగ్. అందులో నేనేమనుకుంటున్నానంటే ఇంకా అదేదో కంటైనర్ HK 123 ఏదో చెప్పారు కంటైనర్, ఆ కంటైనర్లో మొత్తం గన్స్ అవి అన్నీ కూడా ఇతను హ్యాండ్ ఓవర్ చేసేసుకొని ఇతని కింగ్డమ్ స్థాపించుకోవడం టైప్లో ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసాం. సో అలాంటి ఇది కూడా ఏమైనా ఉండిందా? అంటే అప్పుడు సెకండ్ పార్ట్ అవసరం ఉండదు కదా. లేదు సార్, అంటే ఇప్పుడు మనం ఏ సినిమా చూసినా సరే ఇది ఇట్లా ఉంటే బాగుండు, ఇది ఇట్లా ఉంటే బాగుండు అనే ఆలోచన 100% ఉంటుంది. అది ఎంత పెద్ద సినిమా, ఎంత పెద్ద డైరెక్టర్ తీసినా సరే ఒక ఆలోచన ఉంటుంది. కాకపోతే ఇది నేను ఇలా చూపిద్దాం అనుకున్నా ఎండింగ్ అంతే.